ఈ తమ్ముడు ఫస్ట్ అయితే అన్న ఈ డూము బాగా షేడ్ అయిపోయింది, దీన్ని కొంచెం నీట్గా చేయవా అన్నాడండి. ఈ టైప్ ప్లాస్టిక్ ఎక్కువ రోజులు అయిపోయాక ఇలా తెల్లగా మారి పిండిలా పొలుసులా తయారవుతుందండి. దీనిపైన మనం ఏ స్టిక్కర్ అంటించినా అది గట్టిగా అయితే అంటదండి. అందుకే ముందు ఈ పొట్టికిపోయిన ప్లాస్టిక్ పొరను అయితే రిమూవ్ చేశానండి. ఈ ప్రాసెస్ మన టైంని అయితే బాగా తినేస్తుందండి. కానీ ఇలా చేయకుండా పైన ఏదో ఒక స్టిక్కర్ అంటించేసి కస్టమర్ని పంపించేస్తే అది కొద్ది రోజులకి ఊడిపోతుందండి. కస్టమర్ అయితే మళ్ళీ మన షాప్ వైపు కన్నెత్తి కూడా చూడడు. అందుకే చేసింది చిన్న పని అయినా పెద్ద పని అయినా పర్ఫెక్ట్గా చేయాలనేది నా ఉద్దేశం అండి. యూట్యూబ్లో వీడియోస్ చూసి ఈ తమ్ముడు మన షాప్కి వచ్చాడండి. మనోడి పేరు వెంకీ అంట. ఈ తమ్ముడైతే మన వీడియోస్ చూసి ఏమేమి కావాలో ఏమేమి బండికి చేయించుకోవాలో ముందే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడండి. డూమ్ క్లీన్ చేశాక చెమ్కీ బ్లాక్ అయితే అంటించడం స్టార్ట్ చేశానండి. ఎంత క్లీన్ చేసినా ఈ చెమ్కీ స్టిక్కర్ అయితే అక్కడ అంటడం లేదండి. ఇదంతేనండి. ఈ డూము ఈ రకంగా పొట్టిపోయిన తర్వాత ఈ స్టిక్కర్ అయితే అంత గట్టిగా అంటదండి. ఈ చెమ్కీ బ్లాక్ అంటడం లేదు తమ్ముడు, ఏం చేద్దాము, ఇక్కడ షైన్ బ్లాక్ వేసేద్దామా అన్నానండి. అలాగని ఏం పర్లేదు, నీకు ఏది నచ్చితే అది వేయి అన్నాడు ఈ తమ్ముడు. హెడ్లైట్కి ఏదైనా డిఫరెంట్ లోగో వేయమన్నాడండి ఈ తమ్ముడు. ఏ బండికైనా లైటింగ్ అనేది చాలా ముఖ్యమండి. అందుకే నేనేం చెప్పానంటే ఏదైనా ఎక్కువ కటింగ్స్ ఉండి లైటింగ్ ఎక్కువ వచ్చే లోగో అయితే వేస్తాను, అలా కాకుండా చిన్న చిన్న లోగో వేస్తే రాత్రులు డ్రైవింగ్ చేసేటప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు అన్నానండి. సరే అని నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే అదే వెయ్యి అన్నాడండి ఈ తమ్ముడు. ఆ తర్వాత ఈ ట్యాంక్ మీద మనీ పట్టుకున్న లోగో అయితే వేయమన్నాడు. అన్న ఇక్కడ పూర్తిగా పెయింట్ పోయిందన్న, చూడడానికి చండాలంగా కనిపిస్తుంది, దీన్ని కొంచెం స్ప్రే కొడతావా అంటే స్ప్రే అయితే గట్టిగా పట్టకపోవచ్చు తమ్ముడు అని బ్లాక్ వ్రాప్ అయితే చేశానండి. ఈ వ్రాపింగ్ అంతా అయిపోయాక లాస్ట్లో క్రాక్స్ వేసానండి. అండ్ స్పీడోమీటర్ మీద స్టిక్కర్స్, ఈ స్టమ్మర్ మీద వేసే గోల్డ్, ఇవన్నీ అయితే మన వీడియోలో చూసి అడిగినవేనండి. మొత్తానికి ఈ తమ్ముడికి నచ్చినట్టయితే చేశానండి. మీకు ఎలా అనిపించింది మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.